హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటికి వచ్చిన ప్రేరణను ఇంటి బయటే నిలబెట్టి కోపంగా చూస్తూ ఉంటుంది ఇందిర. ఐశ్వర్య, సుధాకర్ కూడా ప్రేరణ వైపే చూస్తూ ఉంటారు. ప్రేరణ, ఏంటమ్మా నన్ను ఇంట్లోకి రానివ్వకుండా ఇక్కడే ఆపేసి కోపంగా చూస్తున్నావు అని అడుగుతుంది. ఇందిర, ఇంకా ఏం చేయాలే, కాలం కలిసి రాకపోయినా మీ నాన్నను చూసే అదృష్టం లేకపోయినా రెక్కలు తెగిన పక్షుల్లాగా ఈ ఊర్లోకి వచ్చి ఇన్ని బాధలు అనుభవిస్తున్నా ఆ దేవుడికి ఎక్కడో కానీ మన మీద కాస్త జాలి కలిగి నీకో దారి చూపిస్తున్నాడు అనుకున్నాను. ఉచితంగా శిక్షణ ఇచ్చే ఇన్స్టిట్యూట్ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నా కూతురి కళ నెరవేరుతుందని ఆశపడ్డానే కానీ నువ్వేం చేశావు? అడ్మిషన్ తీసుకుని వస్తావనుకుంటే ఆ పోలీసోడితో గొడవ పెట్టుకుని వచ్చావు. అసలు నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది కోచింగ్ తీసుకోవడానికా, వాడితో తగాదా పెట్టుకోవడానికా అని కోపంగా అడుగుతూ ఉంటుంది ఇందిర. ప్రేరణ, ఇదంతా నీకెలా తెలుసమ్మా అని అడుగుతుంది. ఇందిర, గణేష్ సుధాకర్ని బెదిరించడం గుర్తు చేసుకుని ఇప్పుడు అదా ముఖ్యం అంటుంది. ఇప్పటిదాకా వాడి వల్ల నష్టపోయింది చాలదా, జరిగిన దారుణాలు చాలవా అని అడుగుతుంది. ప్రేరణ, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇదంతా నీకెలా తెలుసు, ఎవరు చెప్పారు అని అడుగుతుంది. ఇందిర కంగారు పడుతూ, ఎవరు చెప్తారు, కొన్ని అలా తెలుస్తూ ఉంటాయి అంతే అంటుంది. ప్రేరణ, నిజం చెప్పమ్మా, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని అడుగుతుంది. ఇందిర, సుధాకర్ షాక్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఐశ్వర్య సుధాకర్తో, నాన్న దగ్గరకు అమ్మను నువ్వే తీసుకెళ్ళావా మామయ్య అని అడుగుతుంది. సుధాకర్ తడబడుతూ, నేనెందుకు తీసుకెళ్తాను, అంత సాహసం నేను చేయను అంటాడు. అలా చేసి నేను బతకగలనా అంటూ ఉంటే ఐశ్వర్య, మరి అక్క పోలీసోడితో గొడవ పడ్డట్టు అమ్మకెలా తెలిసింది అని అడుగుతుంది. ప్రేరణ, ఏం మామయ్య నువ్వు నాకేం చెప్పావు, ఏం చేశావు అని సుధాకర్ని అడుగుతుంది. ఇందిర, నీకేం చెప్పాడు అని ప్రేరణను అడుగుతుంది. సుధాకర్ ప్రేరణతో, నువ్వు అక్కడికి వెళ్ళావని తెలిసినా, నేను నిన్నక్కడ చూశానని తెలిసినా మీ అమ్మ ఒక క్షణం కూడా ఆగదు, వెంటనే మీ నాన్న దగ్గరకు తీసుకెళ్ళమని మన ప్రాణాలు తీస్తుంది అని తనతో చెప్పడం గుర్తు చేసుకుంటూ ప్రేరణ, ఏం లేదులే అంటుంది. ఐశ్వర్య, ఏదో చెప్పాడన్నావు కదక్క అంటుంది. ఇందిర, మాట్లాడవేంటే అని ప్రేరణను నిలదీస్తుంది. ప్రేరణ, అమ్మ ఇదంతా కాదు, నువ్వు ఆ ఇంటికి వెళ్ళావా, నాన్నను చూసావా అని అడుగుతుంది. ఇందిర, నేను వెళ్ళలేదని చెప్తున్నాను కదే, దబాయిస్తావేంటి అని అడుగుతుంది. సుధాకర్, ఈ విషయం తెలియాలి అంటే మీ అమ్మ అక్కడికే వెళ్ళాలా, నేను వాడి దగ్గరే కదా పనిచేస్తున్నాను, ఏం జరిగిందో నాకు తెలియదా, నేనే మీ అమ్మతో చెప్పా అంటాడు. ఇందిర, అవును నా తమ్ముడే చెప్పాడు అంటుంది. ఐశ్వర్య, అయినా ఏంటి మామయ్య నువ్వు, అక్కడి విషయాలు ఇక్కడికి తీసుకొచ్చే బదులు ఆ అడ్రస్ ఏదో ఇవ్వచ్చు కదా, అందరం కలిసే నాన్న దగ్గరకు వెళ్దాం అని సుధాకర్తో అంటూ ఉంటే సుధాకర్, ఎంత గొప్పవాళ్లే మీరంతా అంటాడు. నేను ఇలా కాస్త ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా మీకు అంటూ, ప్రేరణ ఏమో ఆ రోజు అలా చేసింది, ఇప్పుడు మీ అమ్మేమో ఈరోజు ఇలా చేసింది, ఇక నువ్వు ఒక్కదానివే బ్యాలెన్స్ ఉన్నావు అని అంటాడు. ఇందిర, ప్రేరణ అప్పుడు ఏం చేసిందిరా అని సుధాకర్ని అడుగుతూ ఉంటుంది. ప్రేరణ, అమ్మ ఇప్పుడేం చేసింది మామయ్య అని సుధాకర్ని అడుగుతుంది. ఐశ్వర్య, చెప్పు మామయ్య, వాళ్ళిద్దరు ఏం చేశారు అంటుంది. సుధాకర్ ఇరిటేట్ అవుతూ, మీరెవరూ ఏమీ చేయలేదు, మొత్తం నేనే చేసుకున్నాను, మిమ్మల్ని కలిసి తప్పు చేశాను, మీకు ఈ ఇల్లు తీసి మిమ్మల్ని ఇక్కడే పెట్టి తప్పు చేశాను, నేనేమో మిమ్మల్ని దాచిపెట్టడం, మిమ్మల్ని పట్టుకోమని ఆ ఎస్ఐ గాడు నన్నే పురమాయించడం, పొయ్యిలో పడ్డ పోపు గింజలా మాడిపోతున్నానే నేను అంటాడు. ఇందిర, అసలు ఇదంతా దీనివల్లే, వాడితో గొడవ పడకుండా ఉండి ఉంటే ఈ బాధలు ఉండేవి కావు అని అంటూ ఉంటే ప్రేరణ, బాధ అని ఇంకెన్నాళ్ళు భయపడాలమ్మా, వాడక్కడ నన్ను ఎంత అవమానించాడో తెలుసా, నేను వెళ్ళేదారికి అడ్డుపడాలనుకున్నాడు, ఓర్చుకోలేకపోయాను, నేనేంటో వాడికి చెప్పాను అంటుంది. సుధాకర్, నువ్వేంటో వాడికి చెప్పావు, కానీ వాడేంటో నీకు పూర్తిగా తెలియదు, వాడు రాక్షస జాతికి లీడరు, వాడు మనిషి రూపంలో ఉండే మృగమే అంటాడు. వాడికి మీ గురించి చెప్పలేక, వాడి టార్చర్ తట్టుకోలేక పోలీసోడినై ఉండి కూడా దొంగలా తిరుగుతున్నాను అంటాడు సుధాకర్. ప్రేరణ, ఇక ఆ అవసరం నీకు కానీ మాకు కానీ లేదు మామయ్య అంటుంది. ఇక వాడికి భయపడి పారిపోను, ఎదురెళ్ళి ఫైట్ చేస్తాను అంటుంది. సుధాకర్, ఏంటే నువ్వు చేసే ఫైటు అంటాడు. వాడికి మీరిక్కడున్నారన్న సంగతి తెలియనంత కాలమే కాస్త మనశ్శాంతి, అది తెలుసుకోండి మీరు అంటాడు. ప్రేరణ, మేము ఎక్కడున్నామో వాడికి తెలియకపోవచ్చు,
కానీ ఈ సిటీలోనే ఉన్నామని, నాన్న కోసమే బ్రతుకుతున్నామని వాడికి బాగా తెలుసు అంటుంది. ఇన్స్టిట్యూట్లోనే నన్ను ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అని అడుగుతుంది. సుధాకర్, వాడి అదృష్టం గాడిదలు కాసి నీ లక్ బాగుండి తప్పించుకోగలిగావు, లేదంటే అంతే అంటాడు. ప్రేరణ, ఓకే మామయ్య, లక్కీగానే తప్పించుకున్నాను, ఇక తప్పించుకునే పరిస్థితుల్లో ఉండము, వాడిని ఎదిరించే పరిస్థితుల్లో ఉంటాను అంటుంది. సుధాకర్, కొండతో పోటీ పడాలనుకుంటున్నావే నువ్వు అంటాడు. ప్రేరణ, మా నాన్న కోసం ఆరాటపడుతున్నాను మామయ్య, వాడు మా ఉనికినే దెబ్బతీయాలనుకుంటున్నాడు, మా ఆనవాళ్ళనే చెరిపేయాలనుకుంటున్నాడు, మా నాన్నని మాకు దూరం చేసి మాకు అడ్రస్సే లేకుండా చేయాలనుకుంటున్నాడు, అది మాత్రం నేను జరగనివ్వను అంటుంది. సుధాకర్ ఇందిరతో, అక్క ఈ ఛాలెంజ్లేంటే అంటాడు. ప్రేరణ, ఇది ఛాలెంజ్ కాదు మామయ్య, వాస్తవం. ఇప్పటిదాకా మా నాన్న కల కోసం నేను ఐఏఎస్ కావాలనుకున్నాను, కానీ ఇప్పుడు మా అస్తిత్వం కోసం సివిల్స్ చదవాలనుకుంటున్నాను, మాకు అడ్రస్సే లేదు అన్న వాడి నోట ప్రేరణ ఐఏఎస్, డాటర్ ఆఫ్ రాజశేఖరం అని చెప్పిస్తాను అంటూ కోపంగా ప్రేరణ లోపలికి వెళ్ళిపోతుంది. సుధాకర్ షాక్ అవుతూ ఇందిరతో, ఏంటక్క ఇది, దాని పౌరుషం ఏంటి, దాని ఛాలెంజ్లేంటి, ఇదెప్పుడో ముంచేస్తుందక్క, నన్ను ముంచేస్తుంది అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు సుధాకర్. ఇక సిద్ధార్థ్ దిగులుగా ఉండడం చూసి సిద్ధార్థ్ ఫ్రెండ్ కుమార్, ఇదేంట్రా పరిస్థితులు ఇలా పగబట్టాయి అంటాడు. ఫ్రీగా కోచింగ్ ఇస్తామని ఫోన్ చేస్తే నీ వైపు ఎవరూ లేకపోయినా ఆ దేవుడు ఉన్నాడనుకున్నాన్రా, కానీ ఆయన మన రూమ్లో నీ లైఫ్లో మాత్రం లేడురా అంటాడు. సిద్ధార్థ్, కనిపించని దేవుడిని నిందిస్తే ఏమొస్తుందిరా, నీరసం నిరాసక్తత తప్ప అంటాడు. కుమార్, దేవుడిని నిందించొద్దు అంటావు, ఇంకొకరిని సాయం అందించొద్దు అంటావు, ఇలా అయితే నువ్వు లాఠీ పట్టుకునేదెప్పుడు, డ్యూటీ చేసేదెప్పుడురా అని అడుగుతాడు. సిద్ధార్థ్, ఏం చేయాలన్నా ఏం సాధించాలన్నా ముందు డబ్బు కావాలిరా అంటాడు. కుమార్, డబ్బా అంటూ వినడానికి ఎంత బాగుందిరా అంటాడు. ఏదైనా బ్యాంక్కి కన్నం వేద్దామా ఏంటి అంటూ సిద్ధార్థ్ కోపంగా చూడడంతో సారీ అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని సిద్ధార్థ్ని అడుగుతాడు కుమార్. సిద్ధార్థ్, ఫీజు లేకుండా సీటు, మెరిట్ లేకుండా కోచింగ్ ఎవ్వరూ ఇవ్వరని అర్థమైంది, వాళ్ళు అడిగిన ఫీజు ఇచ్చే కోచింగ్ తీసుకోవాలిరా అని అంటూ ఉంటే కుమార్, ఒకవేళ వాళ్ళు అడిగిన డబ్బు నువ్వు ఇచ్చినా నువ్వు ట్రై చేయని ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఎక్కడుంది, అన్నింటిలోనూ ఆ పెద్ద మనిషి వేలు కాలు పెట్టి కెలికేశాడు, స్టేట్ దాటితే తప్ప నీకు సీటు దొరకదు అంటాడు. సిద్ధార్థ్, ఎక్కడికి వెళ్ళామన్నది కాదు, సీటు కావాలంటే డబ్బుండాలి, ఆ డబ్బు సంపాదించాలి అంటాడు. కుమార్ బైక్ నడుపుతూ అంత డబ్బు ఎలా సంపాదిస్తావురా అని అడుగుతాడు. సిద్ధార్థ్, బైక్ రైడ్తో వచ్చిన డబ్బు బ్రతకడానికే సరిపోతుంది అంటాడు. కుమార్, అవునరా, అది కూడా చట్నీ లేకుండా ఒట్టి ఇడ్లీ తింటేనే అంటాడు. సిద్ధార్థ్, రేపటి నుంచి బైక్ రైడ్తో పాటు డోర్ డెలివరీస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటాడు. కుమార్, చాలా బాగుందిరా, రోజులో సగం బైక్ రైడింగ్కి, ఇంకో సగం డెలివరీస్కి సరిపోతుంది, అప్పుడు నీ సివిల్స్ని తీసుకెళ్ళి మూసీ నదిలో ముంచేయడమే అంటాడు. సిద్ధార్థ్, మనసుంటే మార్గం ఉంటుందిరా అంటాడు. కుమార్, నీకు మనసుంది సరే, ఇవన్నీ చేయడానికి టైం ఉండొద్దు అంటాడు. సిద్ధార్థ్, టాలెంట్ ఉన్నవాడెవడు టైం లేదని చెప్పడు అంటాడు. ఇక ఇందిర రాజశేఖరంని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. సుధాకర్ ఇందిరను చూసి, ఏంటక్క ఇది, అలా బాధపడితే ఎలా చెప్పు అంటూ ఓదార్చుతూ ఉంటాడు. ఇందిర, మీ బావగారిని అలా చూసేసరికి నా ఊపిరి ఆగిపోయిందిరా అంటుంది. కాలు కూడా కదపలేని మనిషిని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు, కనీసం ఆయన ఒంట్లో ఇంకా జీవం ఉందని కూడా మర్చిపోయారు, ఎందుకు కొరగాని వాడిలా చూస్తున్నారు కదరా అంటూ ఏడుస్తూ ఉంటుంది. సుధాకర్, అలా ఎందుకు అనుకుంటావక్క, వాళ్ళు కూడా బావ జీవితంలో సగభాగమే కదా అంటూ ఉంటే ఇందిర, ఏంట్రా సగం అంటుంది. వాళ్ళు సగం అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషిని అంత హీనంగా చూస్తారా అని అడుగుతుంది. ఆయన్ని అలాగే వదిలేస్తే ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణించిపోతుందిరా తమ్ముడు, నా పిల్లలు దిక్కులేని వాళ్ళైపోతారు అని అంటూ ఉంటే సుధాకర్, నిజమే అక్క, కానీ నువ్వేం చేయగలవు చెప్పు అంటాడు. ఇందిర, నేను ఆ ఇంట్లోనే ఆయన దగ్గరే ఉంటే తప్ప ఆయన మామూలు మనిషి కాలేడు తమ్ముడు అంటుంది. సుధాకర్ షాక్ అవుతూ, ఏంటక్క ఏమన్నావు అని అడుగుతాడు. నీకు దండం పెడతానక్క, ఇలాంటి వింత వింత ఆలోచనలు చేసి నాకు కొత్త కొత్త షాకులు ఇవ్వకక్క, నీకు పుణ్యం ఉంటుందే అని అంటూ ఉంటే ఇందిర, అది కాదురా తమ్ముడు అంటుంది. నన్ను ఇలా కూడా నువ్వు బ్రతకనివ్వవా, నువ్వు వెళ్ళి అక్కడే ఉంటావా, ఊహిస్తుంటేనే దడ పుట్టేస్తుంది నాకు
అది ఎంత ప్రమాదమో నీకు తెలియట్లేదు అంటాడు సుధాకర్. ఇందిర, తమ్ముడు ప్రాణం పోయినా సరే నేను వెళ్ళి తీరుతాను అంటుంది. సుధాకర్, ఎవరి ప్రాణమే? నా ప్రాణమా అంటూ ఇదిగో కుదరదు అంటాడు. ఇందిర, నా బాధ నువ్వు కాక ఇంకెవరు అర్థం చేసుకుంటారా చెప్పు అంటుంది. సుధాకర్ భగవంతుడా అనుకుంటూ, నిన్ను అర్థం చేసుకోవడం సంగతి అలా ఉంచే, అసలు నువ్వు అక్కడికి ఎలా వెళ్తావో ఎలా ఉంటావే అని అడుగుతాడు. ఇందిర ఈశ్వరి ఇంట్లో పని మనిషిని గుర్తు చేసుకుంటుంది. పని మనిషి, ఏంటో ఎంత పని చేసినా అందరూ నన్ను అనేవాళ్లే, జీతం తక్కువ పని ఎక్కువ అని వెళ్ళిపోవడం గుర్తు చేసుకుంటూ ఇందిర వెళ్ళొచ్చు అంటుంది. అక్కడున్న పని మనిషిని తప్పించగలిగితే నేను వెళ్ళొచ్చు అని అంటుంది ఇందిర. సుధాకర్ షాక్ అవుతూ గుండె పట్టుకుంటాడు. ఇందిర, ఏమైందిరా తమ్ముడు అంటూ సుధాకర్ దగ్గరకు రాబోతూ ఉంటుంది. సుధాకర్, వద్దక్క నువ్వు అక్కడే ఉండు అంటాడు. నేను ఎక్కువ రోజులు బ్రతకనక్క, అర్థమైపోయింది, నువ్వు ఆగు, నేను అర్జెంటుగా వెళ్ళి టాబ్లెట్ వేసుకొస్తా అంటూ టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుధాకర్. ఇక ఈశ్వరి స్టేషన్కి బయలుదేరుతూ ఉన్న గణేష్ దగ్గరకు వచ్చి, గణ, నిన్న మంత్రి గారి బందోబస్తుకి వెళ్ళావా అని అడుగుతుంది. అక్కడ ఏం జరిగింది? అడ్రస్ లేనిది అక్కడికి వచ్చిందా అని అడుగుతుంది. గణేష్, నీకెలా తెలుసమ్మా అని అడుగుతాడు. ఈశ్వరి, నువ్వు పోలీస్ అయితే నేను నిన్ను కన్న తల్లినిరా, ఆ మాత్రం తెలుసుకోలేనా అంటూ, నా దగ్గర దాస్తావు సరే, కానీ ప్రేరణని, దాని ఫ్యామిలీని ఈ సమాజానికి తెలియకుండా ఎక్కడ దాస్తావు అని అడుగుతుంది. అది తెగించి మన గడపలోనే కాలు పెట్టింది, మీ నాన్నతో మాట్లాడింది, నీతోనే ఛాలెంజ్ చేసింది, అది ఊరొదిలి పారిపోతుందని ఎలా అనుకుంటున్నావురా నువ్వు అని అడుగుతుంది. గణేష్, అలా జరుగుతుందని నేను ఊహించలేదమ్మా, ఇకపై నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తారు అంటాడు. ఈశ్వరి, ఈరోజు నీ ఊహ కందనంతగా తయారైంది, రేపు అబద్ధాన్ని నిజం చేయదన్న గ్యారంటీ ఏముంది అంటుంది. ఒకటి గుర్తుంచుకో, ఇంటికంటిన బురద ఒంటి కంటక ముందే కడిగి పారేయాలి, లేదంటే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం అని అంటుంది. గణేష్, 4 రోజులు టైం ఇవ్వమ్మా నాకు, వాళ్ళు బ్రతుకుల్ని అల్లకల్లోలం చేస్తాను, నా తాగిడికి వాళ్ళు ఊరు వదిలి వెళ్ళకపోతే ఈ లోకాన్నే వదిలేసి వెళ్తారు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు గణేష్. గణేష్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అంటాడు. గణేష్, పై ఆఫీసర్. గణ, ఏంటయ్యా ఇలా చేసుకున్నావు అని అడుగుతాడు. గణేష్, నేనేం చేశాను సార్ అని అంటూ ఉంటే, నువ్వు ఏం చేశావో తెలియదు కానీ నువ్వు మాత్రం సస్పెండ్ అయ్యావు అని చెప్పి, అయినా ఆ మినిస్టర్తో ఆ విజయానంతో ఎందుకు పెట్టుకున్నావయ్యా అని అడుగుతాడు. పెద్దవాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటూ ఉంటే గణేష్, నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో కారణం చెప్పారా ఆ మినిస్టర్ అని అడుగుతాడు. ఆ ఆఫీసర్, అది వెళ్ళి వాళ్ళనే అడుగు అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఈశ్వరి గణేష్ దగ్గరకు వచ్చి, నిన్ను సస్పెండ్ చేశారా అని అడుగుతుంది. నువ్వు ఏం చేశావని నిన్ను సస్పెండ్ చేశారు అంటూ ఉంటే గణేష్, సస్పెండ్ చేసింది మినిస్టర్ అయినా దానికి కారణం ఆ ప్రేరణ అంటాడు. ఈశ్వరి, చూసావా నేను చెప్తూనే ఉన్నాను అంటుంది. గడ్డి పరకని తేలిగ్గా తీసేస్తే గడ్డపారై కుచ్చుకుంటుందిరా అని చెప్పాను, ఇప్పుడు చూడు, ఒక ఆడపిల్ల నీ సస్పెన్షన్కి కారణమైంది, ఏం చేస్తావిప్పుడు అని గణేష్ని అడుగుతుంది ఈశ్వరి. గణేష్, దాన్ని చంపేస్తా అంటూ ఇరిటేట్ అవుతాడు. వాళ్ళ బ్రతుకుల్ని ఛిద్రం చేస్తాను, వాళ్ళను వదిలిపెట్టను అంటూ అరుస్తూ ఉంటాడు. ఈశ్వరి, ఈ ఆవేశమే తగ్గించు, కాస్త బుర్ర పెట్టి ఆలోచించు, తొందరపడద్దు అంటుంది. వాళ్లకు నువ్వేంటో తెలియడం కాదు, నీ వల్ల వచ్చే భయం అంటే ఏంటో తెలియాలి, ప్రతి క్షణం వాళ్లకు గండం కావాలి అంటుంది ఈశ్వరి. ఇక ఒక ఆఫీసర్ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుల సామాన్లన్నీ బయట పడేయించి ఖాళీ చేస్తూ ఉంటాడు. వృద్ధులంతా ఏడుస్తూ, 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామయ్యా, ఈ దేవాలయమే మమ్మల్ని బ్రతికిస్తుంది అంటారు. ఆఫీసర్, కానీ మేము ఏమీ చేయలేము అని చెప్పి త్వరగా సామాన్లు తీసేయమని చెప్తూ ఉంటాడు. సిద్ధార్థ్ వాళ్లకు అడ్డుపడతాడు. ఏంటి మీరు చేస్తున్న పని వెంటనే ఆపేయండి అంటాడు. ఆ ఆఫీసర్, మా డ్యూటీ మేం చేస్తున్నాం అంటాడు. సిద్ధార్థ్, అభాగ్యుల మీద దౌర్జన్యం చేయడమా మీ డ్యూటీ, అచేతనుల బ్రతుకు మీద కొట్టడమా మీ డ్యూటీ అని అడుగుతాడు. అయినా ఈ ఆశ్రమాన్ని ఖాళీ చేయించమనే హక్కు మీకు ఎవరిచ్చారు అని సిద్ధార్థ్ అంటూ ఉంటే, ఆ ఆఫీసర్, మా హక్కుల గురించి మాట్లాడడానికి నువ్వెవరవయ్యా అని అడుగుతాడు. అక్కడ ఉన్న వృద్ధులంతా మా దేవుడని అరుస్తూ ఉంటే సిద్ధార్థ్, అంత గొప్పవాడిని కాదు ఆఫీసర్ అంటాడు. ఒక మనిషిని ఒక పౌరుడిగా అడుగుతున్నాను, ఏంటిదంతా అని అడుగుతాడు సిద్ధార్థ్. ఆఫీసర్, చూడండి సార్, వీళ్ళ చేత ఈ ఆశ్రమం ఖాళీ చేయించమని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, అందుకే వచ్చాం అంటాడు. కావాలంటే ఈ పేపర్స్ చూడండి అని చెప్పి
సిద్ధార్థ్కి ఆ పేపర్స్ ఇస్తాడు. సిద్ధార్థ్ ఆ పేపర్స్ చూసి, ముందుగా నోటీస్ ఎలాగూ ఇవ్వలేదు, కనీసం నాకు కాస్త టైం అయినా ఇవ్వండి, నేను చూసుకుంటాను అంటాడు. ఆ ఆఫీసర్ సిద్ధార్థ్తో, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, ఆలోపు ఏమైనా విషయాలు ఉంటే సెటిల్ చేసుకోండి, ఓ క్లారిటీకి వచ్చి వాళ్ళతోనే మాకు ఫోన్ చేయించండి, లేదంటే రేపు మళ్ళీ వస్తాం, వీళ్ళందరినీ ఖాళీ చేస్తాం అని చెప్పి సామాన్లు ఖాళీ చేస్తున్న వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. వృద్ధులందరూ సిద్ధార్థ్కి దండం పెట్టి ఏడుస్తూ, సిద్ధు బాబు ఏంటయ్యా ఇదంతా అని అడుగుతారు. సిద్ధార్థ్, మీరేం కంగారు పడకండి, మీకేం కాదు, నేనున్నాను కదా అంటాడు. ఒక ఆమె, మీ అమ్మగారిది పెద్ద మనసు, మాలాంటి వాళ్ళ బాధ చూడలేక ఆ తల్లి ఇంటిని ఆశ్రమంగా మార్చి ఇన్నాళ్ళు మాకు ఆశ్రయం ఇచ్చింది అని అంటుంది. ఒకతను సిద్ధార్థ్తో, నీకు ఊహ తెలిసినప్పటి నుంచి మాకు అండగా నిలబడ్డావు, అలాంటిది ఉన్నట్టుండి ఎవరో వచ్చి మమ్మల్ని ఇలా చేస్తూ ఉంటే అంటూ ఏడుస్తూ ఉంటాడు. సిద్ధార్థ్, తాత అలాంటిదేం జరగదు, ఈ ఆస్తి మా అమ్మదే అయినా దీని మీద అధికారం మీ అందరిది, దీన్నెవరూ తీసుకోలేరు, నేను చెప్తున్నాను కదా అంటాడు. ఒక ఆమె, మా కొడుకులు కూతుర్లు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా వదిలేస్తే మీ అమ్మగారి కుటుంబం మా కంట నీళ్లు కనపడకుండా చూసుకుంది బాబు, మీ అమ్మ గొప్పది బాబు అంటుంది. ఒకతను, మళ్ళీ రోడ్డున పడతామేమో అని భయమేస్తుంది బాబు అంటాడు. సిద్ధార్థ్, తాత నేనుండగా అలా జరగనివ్వను, మీకు అన్యాయం చేయాలనుకున్న వాళ్లను అధఃపాతాళానికి తొక్కైనా సరే మీ నీడను నేను కాపాడుతాను, మీరెవరూ భయపడొద్దు, కంగారు పడొద్దు అంటాడు. అక్కడున్న వాళ్ళంతా, ఈ మాట చాలు బాబు అంటూ దండం పెడుతూ ఏడుస్తూ ఉంటారు. సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.